హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేషన్. సో ఈ రోజు అయితే మేము హైదరాబాద్ బయలుదేరేస్తున్నాము. ఫస్ట్ టైం ట్రైన్‌లో వెళ్తున్నాం అనమాట. మా పాప అయితే పుట్టినప్పటి నుండి ఇంతవరకు ట్రైన్‌లో ట్రావెల్ చేయలేదు. సో తన కోసము ట్రైన్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. 2 టైర్ ఏసీలో అయితే మాకు దొరికేసాయి తత్కాల్‌లో బుక్ చేసుకునుంటే. కానీ ట్రైన్ చాలా లేట్‌గొచ్చింది. 1 ½ అవర్ లేట్ వచ్చింది. మా పాపకైతే బోర్ కొట్టేసిందనమాట. ట్రైన్ ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది? అని చెప్పి. సో ఫైనల్‌గా అయితే ట్రైన్ వచ్చేసింది. మా బోగి ఇక్కడ స్టాప్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేసి మేము నిలబడ్డాము. కానీ చానా ఫ్రంట్‌లో వెళ్లి ఆగిందది. సో ఇంకా పరిగెత్తుకొని వెళ్లి ఎక్కాల్సొచ్చింది. మాకైతే చానా భయమేసింది. నేనైతే ఆఫ్టర్ 12 ఇయర్స్ ట్రైన్‌లో జర్నీ చేస్తున్నాననమాట. మాక్సిమం అయితే మేము హైదరాబాద్ టు కడప ట్రావెల్ చేసేటప్పుడు కార్‌లో లేదా బస్‌లోనే ట్రావెల్ చేస్తాము. సో ఇక్కడైతే మా మావయ్య ఇంకా అత్తమ్మ వచ్చేసారు. ఫస్ట్ టైమ్ ట్రైన్‌లో ట్రావెల్ చేస్తుంది కదా! పాప ఎక్సైట్‌మెంట్ చూద్దామని చెప్పి వచ్చేసారు. సో, అలా ఎక్కామో లేదో ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మేమైతే వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయామనమాట. మా పాపకైతే నేను డిన్నర్ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను. ఎందుకంటే తను మేము బయలుదేరేటప్పుడు నిద్రపోతా అనింది. ఇంకా తను నిద్ర నుండి లేసిన తర్వాతయితే చాలా చిరాకుగా ఉంటది. ఇంకా ఏడుస్తూ ఉంటది. ఇంకా ఆ పిల్లకు తినిపిచ్చేసరికి లేట్ అయితది. మళ్ళా ట్రైన్ మిస్ అయిపోతామని చెప్పి తన డిన్నర్ ప్యాక్ చేసుకొనయితే మేము బయలుదేరేసాము. అదే బస్ వాడు మనకు మన స్టాప్‌కి రాకముందే కాల్ చేస్తాడు. 15-20 మినిట్స్ వెయిట్ చేస్తారు వాళ్ళు. కానీ ట్రైన్ మాత్రం ఎవరి కోసం ఆగదు. ముందే ఉండాలి. ట్రైన్ లేట్‌గొచ్చినా సరే మనం 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి. సో, ట్రైన్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మా హస్బెండ్ ఏమో నెక్స్ట్ స్టేషన్‌లో వచ్చినప్పుడు వాటర్ తీసుకుందామని వెయిట్ చేస్తా ఉనిన్నారు. ఇంకా స్టేషన్ వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ కోసం అలా దిగారనమాట. పరిగెత్తుకొని వెళ్లారు. మళ్ళా ట్రైన్ ఇంకా మూవ్ అయిపోతుందని చెప్పి తను పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు మా పాపేమో విండోలో నుండి చూసేసింది. నాన్న పరిగెత్తుకొని ఎళ్తున్నారు అని చెప్పి భయపడిందనమాట. తను రీసెంట్‌గా 'బజరంగి భాయిజాన్' మూవీ చూసిందనమాట. ఇంకా తనకది గుర్తుకొచ్చేసింది. మున్ని ఆ మూవీలో తప్పిపోతుంది కదా! ఇంకా ట్రైన్ అలా మా హస్బెండ్ దిగిన ఒక 1 మినిట్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ మా హస్బెండ్ ట్రైన్ ఎక్కలేదు. ఇంక మా పాప అయితే ఏడవడం స్టార్ట్ చేసేసింది. అమ్మ, నాన్న ట్రైన్ ఎక్కలేదు. ట్రైన్ వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంక మా ఆయనకి కాల్ చేస్తే ఏమో నేను నెక్స్ట్ బోగీలో ఎక్కేసానులే అని చెప్పారు. ఇంక మా పాపకి ఎంత చెప్పినా నాకు నాన్న కావాలి, నాన్న కావాలి, నాన్న ఎట్లా ఇప్పుడు అని చెప్పి ఏడ్చిందనమాట. మళ్ళా వాళ్ళ డ్యాడీ రాగానే తిట్టింది. "ఎక్కడికెళ్ళిపోయావు నువ్వు? నేనెంత భయపడిపోయాను" అని చెప్పి. "ఇంకోసారి వెళ్ళొద్దు. కావాలంటే నా వాటర్ తాగు" అని చెప్పి తన వాటర్ బాటిల్ ఇచ్చింది. అసలు నైట్ కూడా చానా సేపు మేల్కొనే ఉన్నింది. పడుకుంటే ఎక్కడ వాళ్ళ నాన్న వాటర్ కోసం దిగేస్తారో అని చెప్పి. చాలా భయపడిపోయిందనమాట. అమ్మ నేనసలు ట్రైన్‌లో రానే రాను అని చెప్పింది. ఇంకా అస్సలు ఎప్పటికి రానని చెప్పింది. పాపం ఫస్ట్ టైమ్ తను చాలా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ చేసిందనమాట. అసలు స్టేషన్‌లో కూడా ట్రైన్ జస్ట్ 1-2 మినిట్సే ఆగుతుందనమాట. చాలా డేంజర్ అనిపించింది నాకు. నేను 12 ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నాను ట్రైను. సో, అంతా మర్చిపోయాననమాట. మా హస్బెండ్ అయితే ఈ మధ్య ట్రైన్‌లో చాలా ట్రావెల్ చేశారు. బిజినెస్ ట్రిప్స్ మీద కేరళ, కోజికోడి అక్కడంతా వెళ్లారనమాట. ఇంకా ఆ వీడియోస్ చూసి మా పాప ట్రైన్‌లో నేనెక్కుతా అంటే తన కోసమే మేము ఈసారి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. పాపకు కూడా ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయిద్దామని చెప్పి. మార్నింగ్ ఏమో 6:30కే తను లేసేసింది. ఇంకా కొంసేపు పడుకోమా స్టేషన్ రావడానికి ఇంకా టైం ఉందిలే అంటే అస్సలు విననే లేదు. నైట్ అంతా నా ఒళ్ళోనే పడుకుందనమాట. పక్కన పడుకో అంటే అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ డ్యాడీ కూడా ముందరే కూర్చోమని చెప్పింది. నా కళ్ళ ముందరే ఉండాలి నువ్వు ఎక్కడికెళ్ళొద్దు అని చెప్పింది. తను పడుకున్న తర్వాత ఇంక మా హస్బెండ్ పైకెళ్ళి అప్పర్ బెర్త్‌లో పడుకున్నారు. ఇంకా మళ్ళా మార్నింగ్ లేసిన వెంటనే నాన్నెక్కడ అంటే ఇంకా ఆయన కూడా దిగి వచ్చి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారనమాట. అవి చూడు, ఇవి చూడు అని చెప్పి కొంచెం డీవియేట్ చేశారు తనని. సో నాకైతే చాలా భయమేసింది. పిల్లలున్న వాళ్ళు లగేజ్ తీసుకొని ట్రైన్ ఎక్కాలంటే నిజంగా కొంచెం కష్టమే. ప్లాట్‌ఫార్మ్స్ మారేది గూడా ఉంటుంది కాబట్టి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫైనల్‌గా అయితే హైదరాబాద్ కాచిగూడ స్టేషన్‌కైతే మేమొచ్చేసాము. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.